మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇతడు ఇతడు హీ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి R1, R2, R3, S1, S2, S3 ఈ వాక్యాల రూపకంగా ఎలా చెప్పాలి అనేది నేర్చుకుంటున్నాం. దయచేసి విద్యార్థులు లాస్ట్ భాగం ఒకసారి క్లారిటీగా చూడండి. మిస్ అయిన వాళ్ళు దయచేసి అది చూడండి. అతడు అంటే లాస్ట్ పార్ట్లో అతడు, హీ సేమ్ అండి. ఇంగ్లీష్లో ఒకే పదమే హీ అని ఉంటుంది, కానీ తెలుగులో అర్థాలు వేరు. దగ్గరగా ఉన్న వాళ్ళని ఇతడు అంటాం, దూరంగా ఉన్న వాళ్ళని అతడు అంటాం, కానీ ఇంగ్లీష్లో ఏమాత్రం మార్పు ఉండదు. అందుకనే లాస్ట్ పార్ట్లో మనం అతడు గురించి తెలుసుకున్నాం కాబట్టి అది అర్థం చేసుకున్న వారికి ఇది ఈజీ అన్నమాట. ఇకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. మనకు కేవలం ప్రాబ్లం ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే అతడు, ఇతడు, ఈ పదానికి సంబంధించి మీరు ప్రెజెంట్ టెన్స్ మాట్లాడేటప్పుడు అంటే S1 మాట్లాడేటప్పుడు ఎస్ రూల్ తప్పనిసరిగా ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్లకు వర్బునకు ఎస్ చేర్చి మాట్లాడాలి, ఇది రూల్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. R1లో ఈజ్, యామ్, ఆర్ ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. R2లో వాజ్ లేదా వర్ వాడుకొని ఇంగ్ ఫామ్ వాడాలి. అలాగే R3లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్. S1లో ప్రెజెంట్ టెన్స్ నకు ఎస్ చేర్చి మాట్లాడాలి. S2లో పాస్ట్ టెన్స్, S3లో ఫ్యూచర్ టెన్స్, దట్ మీన్స్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇతడు వెళ్తూ ఉన్నాడు అన్నాడు. ఇతడు వెళ్తూ ఉన్నాడు. హీఈస్ గోయింగ్, హీఈస్ గోయింగ్. ఇతడు వెళ్తూ ఉన్నాడు, హీఈస్ గోయింగ్. ఇతడు వెళ్తూ ఉండెను, వెళ్తూ ఉండెను, హీ వాజ్ గోయింగ్. రేపు వెళ్తూ ఉంటాడు, రేపు వెళ్తూ ఉంటాడు, హీ విల్ బి గోయింగ్ టుమారో, హీ విల్ బి గోయింగ్ టుమారో. అతడు వెళ్తాడు, హీ గోస్. అతడు వెళ్తాడు, హీ గోస్. అతడు వెళ్ళాడు, హీ వెంట్. వెళ్ళాడు అయిపోయింది, హీ వెంట్. అతడు రేపు వెళ్తాడు, హీ విల్ గో టుమారో, హీ విల్ గో టుమారో. ఇక్కడ జాగ్రత్త వహించాల్సింది కేవలం హీ గోస్ ప్రెజెంట్ టెన్స్ లో S1 వాక్యాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. హీ గోస్ అనాలి, హీ గో అని రాదు, తప్పది. ఓకేనా? హీ గోస్ అనాలి, హీ గోస్. అన్ని కూడా అంతే. ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నామంటే హీ, షీ, టు, దిస్, దట్ ఇలాంటి వాటికి మనం ఎస్లు చేర్చి మాట్లాడాలి. ఓకేనా? రైట్. సో అదే మాదిరిగా ఇతడు వస్తూ ఉన్నాడు, ఇతడు వస్తూ ఉన్నాడు, హీఈస్ కమింగ్, హీఈస్ కమింగ్. ఇతడు వస్తూ ఉండెను, ఇతడు వస్తూ ఉండెను, హీ వాజ్ కమింగ్, హీ వాజ్ కమింగ్. రేపు వస్తూ ఉంటాడు, రేపు వస్తూ ఉంటాడు, హీ విల్ బి కమింగ్ టుమారో, హీ విల్ బి కమింగ్ టుమారో. ఇతడు వస్తాడు, ఇతడు వస్తాడు, హీ కమ్స్. ఇతడు వస్తాడు, హీ కమ్స్. ఇతడు వచ్చాడండి, హీ కేమ్. ఇతడు వచ్చాడు, వచ్చాడు అంటే అయిపోయిన సంఘటన, ఫినిష్డ్, కంప్లీటెడ్. హీ కేమ్ అనాలి, హీ కేమ్. ఇతడు రేపు వస్తాడు, హీ విల్ కమ్ టుమారో, హీ విల్ కమ్ టుమారో. ఇతడు రాస్తూ ఉన్నాడు, ఇతడు రాస్తూ ఉన్నాడు, హీఈస్ రైటింగ్. ఇతడు రాస్తూ ఉన్నాడు, హీఈస్ రైటింగ్. ఇతడు రాస్తూ ఉండెను, రాస్తూ ఉండెను, హీ వాజ్ రైటింగ్, హీ వాజ్ రైటింగ్. ఇతడు రాస్తూ ఉంటాడు, హీ విల్ బి రైటింగ్ టుమారో. హీ విల్ బి రైటింగ్ అంటే భవిష్యత్తులో రాస్తూ ఉంటాడు అని అర్థం. ఇతడు రాస్తాడు, హీ రైట్స్ అనాలి. ఇతడు రాస్తాడు, హీ రైట్స్. ఇతడు రాశాడు, హీ రోట్. ఇతడు రాశాడు, హీ రోట్. ఇతడు రేపు రాస్తాడు, హీ విల్ రైట్ టుమారో, హీ విల్ రైట్ టుమారో. ఇతడు తింటూ ఉన్నాడు, హీఈస్ ఈటింగ్. ఇతడు తింటూ ఉన్నాడు, హీఈస్ ఈటింగ్. ఇతడు తింటూ ఉండెను, హీ వాజ్ ఈటింగ్, హీ వాజ్ ఈటింగ్. తింటూ ఉండెను. రేపు తింటూ ఉంటాడు, హీ విల్ బి ఈటింగ్ టుమారో. రేపు తింటూ ఉంటాడు, హీ విల్ బి ఈటింగ్ టుమారో. ఇతడు తింటాడు, హీ ఈట్స్. ఇతడు తింటాడు, హీ ఈట్స్. ఇతడు తిన్నాడు, హీ ఏట్. ఇతడు తిన్నాడు, హీ ఏట్. ఇతడు రేపు తింటాడు, హీ విల్ ఈట్ టుమారో, హీ విల్ ఈట్ టుమారో. ఇతడు చూస్తూ ఉన్నాడు, హీఈస్ సీయింగ్, హీఈస్ సీయింగ్. ఇతడు చూస్తూ ఉండెను, హీ వాజ్ సీయింగ్, హీ వాజ్ సీయింగ్. రేపు చూస్తూ ఉంటాడు, హీ విల్ బి సీయింగ్ టుమారో, హీ విల్ బి సీయింగ్ టుమారో. ఇతడు చూస్తాడు, హీ సీస్. హీ సీస్ అంటే ఇతడు చూస్తాడు అని. ఇతడు చూశాడు, హీ సా. ఇతడు చూశాడు, హీ సా. ఇతడు రేపు చూస్తాడు, హీ విల్ సీ టుమారో, హీ విల్ సీ టుమారో.
ఇతడు మాట్లాడుతున్నాడు, హీఈస్ టాకింగ్. ఇతడు మాట్లాడుతున్నాడు, హీఈస్ టాకింగ్. ఇతడు మాట్లాడుతుండెను, హీ వాజ్ టాకింగ్. హీ వాజ్ టాకింగ్. ఇతడు మాట్లాడుతూ ఉండెను, హీ వాజ్ టాకింగ్. రేపు మాట్లాడుతూ ఉంటాడు, హీ విల్ బీ టాకింగ్. హీ విల్ బీ టాకింగ్ అంటే రేపు మాట్లాడుతూ ఉంటాడు అని. ఇతడు మాట్లాడతాడు, హీ టాక్స్. ఇతడు మాట్లాడతాడు, హీ టాక్స్. ఇతడు మాట్లాడాడు, హీ టాక్డ్. ఇతడు మాట్లాడాడు, హీ టాక్డ్. ఇతడు రేపు మాట్లాడతాడు, హీ విల్ టాక్ టుమారో. హీ విల్ టాక్ టుమారో. ఇతడు కొట్లాడుతున్నాడు, హీ ఈస్ ఫైటింగ్. ఇతడు కొట్లాడుతున్నాడు, హీ ఈస్ ఫైటింగ్. ఇతడు కొట్లాడుతుండెను, హీ వాజ్ ఫైటింగ్. కొట్లాడుతుండెను, హీ వాజ్ ఫైటింగ్. రేపు కొట్లాడుతూ ఉంటాడు, హీ విల్ బీ ఫైటింగ్ టుమారో. హీ విల్ బీ ఫైటింగ్ టుమారో. ఇతడు కొట్లాడతాడు, హీ ఫైట్స్. ఇతడు కొట్లాడతాడు, హీ ఫైట్స్. ఇతడు కొట్లాడాడు, హీ ఫాట్. ఇతడు కొట్లాడాడు, హీ ఫాట్. ఇతడు రేపు కొట్లాడతాడు, హీ విల్ ఫైట్ టుమారో. హీ విల్ ఫైట్ టుమారో. ఇతడు చదువుతున్నాడు, హీ ఈజ్ రీడింగ్. ఇతడు చదువుతున్నాడు, హీ ఈజ్ రీడింగ్. ఇతడు చదువుతూ ఉండెను, హీ వాజ్ రీడింగ్. హీ వాజ్ రీడింగ్. ఇతడు చదువుతూ ఉంటాడు, హీ విల్ బీ రీడింగ్. హీ విల్ బీ రీడింగ్. ఇతడు చదువుతాడు, హీ రీడ్స్. ఇతడు చదువుతాడు, హీ రీడ్స్. ఇతడు చదివాడు, హీ రెడ్. ఇతడు చదివాడు, హీ రెడ్. ఇతడు రేపు చదువుతాడు, హీ విల్ రీడ్ టుమారో. హీ విల్ రీడ్ టుమారో. ఇతడు సంపాదిస్తున్నాడు, హీ ఈజ్ ఎర్నింగ్. ఇతడు సంపాదిస్తూ ఉన్నాడు, హీ ఈజ్ ఎర్నింగ్. ఇతడు సంపాదిస్తూ ఉండెను, హీ వాజ్ ఎర్నింగ్. హీ వాజ్ ఎర్నింగ్. ఇతడు సంపాదిస్తూ ఉంటాడు, హీ విల్ బి ఎర్నింగ్. హీ విల్ బి ఎర్నింగ్. ఇతడు సంపాదిస్తాడు, హీ ఎర్న్స్. హీ ఎర్న్స్. ఇతడు సంపాదించాడు, హీ ఎర్న్డ్. హీ ఎర్న్డ్. ఇతడు రేపు సంపాదిస్తాడు, హీ విల్ ఎర్న్ టుమారో. హీ విల్ ఎర్న్ టుమారో. ఇతడు పరిగెత్తుతున్నాడు, హీ ఈజ్ రన్నింగ్. హీ ఈజ్ రన్నింగ్. ఇతడు పరిగెత్తుతూ ఉండెను, హీ వాజ్ రన్నింగ్. హీ వాజ్ రన్నింగ్. ఇతడు పరిగెత్తుతూ ఉంటాడు, హీ విల్ బీ రన్నింగ్ టుమారో. హీ విల్ బీ రన్నింగ్ టుమారో. ఇతడు పరిగెడతాడు, హీ రన్స్. హీ రన్స్ అంటే ఇతడు పరిగెత్తుతాడు. ఇతడు పరిగెత్తాడు, హీ ర్యాన్. హీ ర్యాన్ అంటే పరిగెత్తేశాడు, అయిపోయింది అని అర్థం. రేపు పరిగెడతాడు, హీ విల్ రన్ టుమారో. హీ విల్ రన్ టుమారో. ఇతడు నిద్రపోతున్నాడు, హీ ఈజ్ స్లీపింగ్. ఇతడు నిద్రపోతున్నాడు, హీ ఈజ్ స్లీపింగ్. ఇతడు నిద్రపోతూ ఉండెను, హీ వాజ్ స్లీపింగ్. హీ వాజ్ స్లీపింగ్. ఇతడు నిద్రపోతూ ఉంటాడు, హీ విల్ బీ స్లీపింగ్ టుమారో. హీ విల్ బీ స్లీపింగ్ టుమారో. ఇతడు నిద్రపోతాడు, హీ స్లీప్స్. హీ స్లీప్స్ అంటే ఇతడు నిద్రపోతాడు అని. ఇతడు నిద్రపోయాడు, హీ స్లెప్ట్. ఇతడు నిద్రపోయాడు, హీ స్లెప్ట్. ఇతడు రేపు నిద్రపోతాడు, హీ విల్ స్లీప్ టుమారో. హీ విల్ స్లీప్ టుమారో. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. ఇతడు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతడు హీ అని అంటారు. ఈ హీ అనేటువంటి పదాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త వహించండి. R1 లో ఈజ్, ఎంఆర్, ఇందులో ఈజ్ వాడాలి. ఇతడికి ఈజ్, హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కి ఈజ్ వాడతారు. ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R2 లో వాజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. R3 లో విల్ బి ప్లస్ ఇంగ్ ఫామ్ వాడాలి. S1 లో అయితే కనుక ప్రెజెంట్ టెన్స్ నకు ఎస్ చేర్చి మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. హీ గోస్ అనాలి, హీ కమ్స్ అనాలి, హీ రైట్స్ అనాలి, హీ ఈట్స్ అనాలి. అందుకనే S1 లో జాగ్రత్త వహించండి, ఎందుకంటే అది హీ కాబట్టి, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అలాగే S2 లో వచ్చేసరికి పాస్ట్ టెన్స్, హీ వెంట్, హీ లర్న్ట్, హీ కేమ్, హీ రోట్, ఈ విధంగా చెప్పాలి. S3 లో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ కామన్ గా అందరికి ఎలా ఉపయోగిస్తాం అలాగే ఉపయోగించుకోవచ్చు. సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చక్కగా చేయండి. ఇతడు అంటే హీకు సంబంధించినటువంటి R1, R2, R3, S1, S2, S3 ఈ వాక్యాలను చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.